जेबी रेड्डी मोहित रेड्डी ने भ्रष्टाचार की वेल बनने के लिए चंद्रगिरी विधायक पुलिवार्थी नानी की आलोचना की। तिरुपति के ग्रामीण इलाकों में जमीनें जब्त की जा रही हैं। पुलिवार्थी रेत और बजरी के अवैध परिवहन में शामिल है। महज 1.5 साल में उसने 300 करोड़ रुपए का भ्रष्टाचार किया है। मोहित रेड्डी ने चेतावनी देते हुए कहा, अगर मुझे हर सुबह भ्रष्टाचार का पैसा नहीं मिलता तो मुझे नींद नहीं आती। अब से वहां जहां भी जमीन हड़पेगा हम वहां बैठकर विरोध प्रदर्शन करेंगे। పులివర్తి నాని గారిని ఎవరో ఒక మహిళ వచ్చి మాకు ఇంతకుముందు సంక్రాంతి కానుకలు ఇచ్చేవాళ్ళు, ఇంతకుముందు మాకు బాగా చూసుకునేవాళ్ళు, మాకు ఇప్పుడేం రావడం లేదని ఒక మాట అడిగితే పులివర్తి నాని గారు మేము అవినీతి చేయలేదు, మేము అవినీతి డబ్బు ఇవ్వలేదని చెప్పి కొన్ని గొప్పలు మాట్లాడి ఒక విధంగా ఒక గర్వంతో ఈ రోజు మాట్లాడే విధానం ఇంతకుముందే నాకు వీడియోలో చూడడం జరిగింది. నిజంగానే ప్రజలు మీరే మాటలు మాట్లాడుకుంటా ఉంటే నవ్వుతున్నారని చెప్పి ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అవినీతి కుటుంబం, అవినీతి తిమింగలం ఏ విధంగా ఉంటుందో మన రాష్ట్రంలోని ఏ 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఈరోజు చంద్రగిరిలో పులివర్తి నాని గారు అవినీతి చేస్తున్నారు. ఇక్కడ ఎన్నో ఉదాహరణలు మేము ఎన్నోసార్లు పోరాడి ఎన్నోసార్లు బయట పెట్టాలని చూసినా కూడా అక్రమంగా తిరిగి మా వాళ్ళ మీద కేసులు పెట్టడం, మాట్లాడే పాత్రికేయ మిత్రుల మీద కేసులు పెట్టడం, ఇలాంటి దుర్మార్గ చర్యలు చేస్తున్నారు. కొన్ని ఎగ్జాంపుల్ మీ దృష్టికి నేను తేవాలనుకుంటున్నాను. ఈ రోజు గాంధీపురంలో సర్వే నెంబర్ 13 లో ఎన్ని ప్లాట్లు మీరు అమ్ముకొని మీరు మీ కార్యకర్తలు తిన్నారంటే నా దగ్గర ఒక్కొక్క ప్లాట్ ఆధారంగా ఇక్కడ ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నా. మల్లంగుంటలో 20 ఎకరాలు ఎస్సీల భూమి ఉంటే దాన్ని ఏ విధంగా కొట్టేయాలని చెప్పి ఒక జీవో తెప్పించి దాంట్లో 1 ఎకరా మీ పార్టీ ఆఫీస్ పెట్టి మిగతా అంతా ఏ విధంగా వెనకాల కొట్టేయాలని చెప్పి ఒక ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో మల్లంగుంటలో చేస్తున్నారు. అదేవిధంగా అవిలాల్లో మఠ భూములు ఆక్రమిస్తున్నారు. ఓటేరులో మొన్నే మీ సతీమణి గారు పులివర్తి సుధా గారు వెళ్లేసి ఆ లోకేష్ చౌదరి అని ఎవరో ఉంటే అతని ఇంటికి ఒక కాలువ పొరంబోకుని ఒక ఇంటికి పోయేసి అడిగి వెళ్లేసి మీరు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడే దాని పక్కన ఆ ఓటేరు చెరువు కూడా మొన్న కబ్జా చేస్తే సిపిఐ వాళ్ళు ఆల్ పార్టీ వాళ్ళు ధర్నా చేస్తే ఇప్పుడు ఆగింది. అది కూడా ఏ విధంగా కొట్టేయాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా తిరుచానూరులో ఇనాం భూములు లెక్కలేని విధంగా ఎన్ని ప్లాట్లు మీరు తీసుకున్నారంటే మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేసే వాళ్ళు ఇన్ని అంతమంది కాదు. అదేవిధంగా మంగళం శెట్టిపల్లిలో మీరు ఆ శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ భూమిని కొట్టేస్తున్నారు. అంటే నేను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా, మా తుమ్మలగుంట దాటినప్పటి నుంచి గాంధీపురం కావచ్చు, ఓటేరు కావచ్చు, అవిలాలు కావచ్చు, తిరుచానూరు కావచ్చు, పద్మావతిపురం కావచ్చు, ఇట్లా ఏ పంచాయతీ మొదలుకంటే ఆ రోడ్డు పక్కన ఉండే భూములన్నీ కూడా ఎప్పుడు ఏ విధంగా కొట్టేయాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు మేము నిజాయితీ పరులం, మేము ఇవి చేస్తాం అవి చేస్తున్నామంటే ప్రజలు నిజంగా నవ్వుకుంటున్నారు. దయచేసి మీరు చేసే ఇలాంటి పనులు చూసి ఇంకొకసారి ఇలాంటి ఎమ్మెల్యేలు కూడా ఉంటారా అని చెప్పి నిజంగానే మాకు కూడా సిగ్గుగా ఉంది. చంద్రగిరి ప్రజలుగా ఒక పౌరుడిగా నేను కూడా సిగ్గుపడుతున్నాను. మీరు ఎమ్మెల్యేగా ఉన్నాం. నేను మొదటిసారి మీరు ఎమ్మెల్యే అయినప్పుడు నేను కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. బాగా పరిపాలించాలని నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశం వస్తుందా, ఈసారి మీకు అవకాశం వచ్చింది. ప్రజలు భగవంతుడు మీకు అవకాశం ఇచ్చాడు. 10 మందికి మంచి చేస్తారనుకున్నాం. కానీ ఇంత దుర్మార్గంగా ఎప్పుడు చూసినా ఒక ఆర్థికంగా ఏ విధంగా భూములు కొట్టేయడము, ఏ విధంగా ఆర్సీపురంలో గ్రావలు ఇసుక కొట్టేయడము, ఏ విధంగా చంద్రగిరిలో ఇక్కడ భూములు కొట్టేయడం, ఇట్లా లెక్కేసుకుంటే ప్రతి ఒక్క చోట మీరు ఏ విధంగా ఆర్థికంగా మీరు ఈ రోజు 100 కోట్లకి ఏ విధంగా పడగలిస్తారో ప్రజలందరికీ తెలుస్తా ఉంది. మీరే చెప్పారు ఎలక్షన్ తర్వాత మా ఇంట్లో నేను బంగారంగా అమ్మిపెట్టాను ఇవి అవని చెప్పారు. ఈ రోజు మీ ఆస్తి ఎంత ఉందో మమ్మల్ని చెప్పమంటే మా దగ్గర ఆధారాలు సహా ఉంది. కనీసం అంటే 300 కోట్లు మీరు 1 సంవత్సరం సంపాదించారు. నేను అబద్దం చెప్పడం లేదు. ఈ రోజు ప్రూఫ్లతో సహా ఏ సర్వే నంబర్లో దానికి 50% రేడియస్ చెప్తాను. ఈ రోజు మీరు అప్పటికి అమ్మినా కూడా మీకు 300 కోట్లు మీకు నికరంగా చేతికి క్యాష్ వస్తుంది. ఈ విధంగా మీరు సంపాదిస్తున్నారు. ఇవన్నీ చూసి నిజంగానే చంద్రగిరి ప్రజలుగా సిగ్గుపడుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ పరిపాలన ఎండ్ అవుతుందా అని చెప్పి ఒక బలంగా ఈ రోజు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇంకో మాట చెప్పారు. ఆ రోజు శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లేదంటే మా కుటుంబము ఏదో అవినీతి చేసి సంపాదించి ప్రజలకు పెట్టామని చెప్పి. నిజంగా 1.5 సంవత్సరం అయింది మీ ప్రభుత్వం వచ్చి. ఈ రోజు వరకు ఏ ఒక్కరైనా మీరు ఇక్కడికి వచ్చి ఎక్కడైనా సరే ఏ ఒక్కరైనా వచ్చి మా భూమి ఎప్పుడన్నా కబ్జా చేశారు, లేదంటే మా భూమి దుర్మార్గంగా తీసుకున్నారు, ఆక్రమించారు, ఇలాంటి మాటలు మీకు ఎప్పుడైనా 1.5 సంవత్సరం ఎవరన్నా వచ్చి చెప్పారని చెప్పి నేను ఇక్కడ అడుగుతున్నాను. ఏ ఒక్కరు అది చెప్పండి. ఎందుకంటే మేము భూములు నమ్ముకొని వ్యాపారం చేస్తున్న నేను కాదని చెప్పడం లేదు. తప్పకుండా భూములు నమ్ముకొని తులా లేఅవుట్లు పర్ఫెక్ట్ గా రైతులు రూపాయి అంటే ఇంకో 10 పైసలు ఎక్కువ ఇచ్చి మేము డబ్బులు తీసుకొని కొనుక్కొని దాన్ని వ్యాపారం చేసి
7 లేఅవుట్లు చేశాను నేను ఈ రోజు నేను మొత్తం అది చంద్రగిరిలో చేయరాను. నేను 7 లేఅవుట్లు అవుట్ ఆఫ్ చంద్రగిరి చేశాను. ఎందుకంటే చంద్రగిరిలో చేస్తే మళ్ళీ ఆ ఫీలింగ్ ఎందుకని చెప్పి ఆ రేణుగుంటలోనో లేకపోతే పుత్తూరులోనో ఎక్కడో అక్కడక్కడ నేను లేఅవుట్లు చేసి నాకు వచ్చిన ఆదాయంలో 90% డబ్బులు నేను ప్రతిసారి విత్ వైట్ ట్యాక్స్ జీఎస్టీతో పాటు కట్టి నేను ప్రతి ఒక్క వస్తువులు కావచ్చు, ఈ సంక్రాంతికి కావచ్చు, ఇంకో దాని కావచ్చు, కానుకలు కావచ్చు కొనుక్కొని ప్రజలకు ఇవ్వడం జరిగింది. అంత నిజాయితీ పరులుగా మేము చేయడం జరిగింది. సరే ఈ రోజు మేము ఈ ప్రభుత్వానికి కాంప్రమైజ్ కాలేదు, పోరాడుతున్నాము, తెగిస్తున్నాము, ప్రాణాలు తెగించి మేము పోరాడుతున్నాం కాబట్టి మా మీద కేసులు పడొచ్చు, మా నాన్న ఒక 2 రోజులు జైల్లో పెట్టొచ్చు, మమ్మల్ని అందరినీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొచ్చు. మేము కూడా ఆ రోజు మీలా కాళ్ళు పట్టుకోనో, మా ఇంపార్టెంట్ లీడర్లు కాళ్ళు పట్టుకోనో, చేతులు పట్టుకోనో, మా దగ్గర ఫోన్ చేయించుకొని ఉంటే మా మీద కూడా కేసులు లేకుండా, మా మీద కూడా ఈ అవినీతి ముద్రలు లేకుండా మేము కూడా బాగా దర్జాగా తిరుగుంటాం. మాకు ఆ చేత కాదు, నిజంగానే మాకు చేత కాదు. మాకు చేత వచ్చింది ఒకటే, చేస్తే ప్రజలకు మేలు చేయడం, లేదంటే మనం చేయగలిగింది ఏదన్నా ఉంటే చేయడము. అది తప్ప మాకు మీలాగా మాయ మాటలు చెప్పడము, మీలాగా అవసరమైతే చేతులు పట్టుకోవడం, కాళ్ళు పట్టుకోవడం మాకు నిజంగానే నేను అనుకుంటా ఉంటే అప్పుడప్పుడు ఒక మనిషి అవసరాల కోసం ఇంత దిగజారుతారా అని చెప్పి అప్పుడప్పుడు నాకు బాధ వేస్తుంది. ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే అది నిజంగానే అనిపిస్తా ఉంది. మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు నేను నిజాయితీ పరులు అనే మాట చెప్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. మీరు నిజంగా ఛాలెంజ్ చేస్తారంటే కాణిపాకం పోదాం, నేను కాణిపాకం చేస్తాను, నేను కూడా వస్తాను. మా ఇంటికి ₹1 అయినా అవినీతి డబ్బు మా ఇంటికి వచ్చిందని మీరు నిరూపించినా, లేదంటే మా మనస్సాక్షి మేము అనుకున్నా నేను కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఇదే ప్రమాణం మీరు చేయగలుగుతారా? ₹1 మీరు అవినీతి డబ్బు మీ ఇంటికి రాలేదని చెప్పి మీరు ప్రమాణం చేయగలుగుతారా? మా సొంత డబ్బు 90% ఆస్తి మేము అమ్మి ఆ రోజు ప్రజలకు ఖర్చు పెట్టాం. మీరు ఈ విధంగా ఒక 5%, మీ దాంట్లో 90% అవసరం లేదు, ఒక 5% మీరు డబ్బు ఎప్పుడన్నా ఖర్చు పెట్టి మీ కార్యకర్తలు ఈ రోజు వాళ్ళే తిట్టుకుంటున్నారు. మిమ్మల్ని ఎక్కడ చూసినా కూడా మమ్మల్ని ఎట్ట చేస్తారు అట్ట చేసి తిట్టుకుంటున్నారు. ఏ గ్రాబులు చూసినా మీకే, ఏ భూములు చూసినా మీకే, ఏదైనా మీకే. పాపం మీ కార్యకర్తలు ఎంతో మంది కష్టపడి మిమ్మల్ని గెలిపించడానికి ఎంతో కాలం పోట్లాడినారు. ఆ రోజు మాతో ఫైట్ చేశారు. వాళ్ళందరినీ వదిలేసి ఈ రోజు మీరు ఏ విధంగా చేస్తున్నారో కూడా అంత అర్థమవుతా ఉంది. నా ఇంకోటి కూడా చెప్తున్నాను, మీ నాయకులు కూడా మన ఎవరో చెప్తున్నారు, దేవర మనోహర్ గారు కావచ్చు, ఇంకా కూడా మిగతా పార్టీ వాళ్ళు కావచ్చు, వీరందరూ కూడా మీరు చేసే అవినీతులు, మీకు ఇంతకుముందు ఎలక్షన్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఆ డీటెయిల్స్ అంతా కూడా మాకు ఇస్తున్నారు. అంటే మాకు కావచ్చు, మా మీడియా మిత్రులకు కావచ్చు, మొత్తం మాకు ఇస్తున్నారు. ఈ విధంగా తప్పులు జరుగుతున్నాయి, మీరు ఇంకా యాక్టివ్ గా చేయాలని చెప్పి. అంటే మీరు చేసే అవినీతి కార్యక్రమాలు ఏ స్థాయికి పోయాయని చెప్పి ఇక్కడ ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది ఏంటంటే, డైరెక్ట్ గా టీడీపీ మెయిన్ హెడ్ ఆఫీస్ నుంచి, అదేవిధంగా జనసేన ఆఫీస్ నుంచి కూడా చంద్రగిరిలో ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పి ఒక రిపోర్ట్ కూడా తెప్పించడం జరిగింది. మీరు జాకీలు పెట్టుకుని ఎంత లేపుకున్నా, మీరు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, ఆ సోషల్ మీడియాలో మేము గొప్ప, మేము వీరులు సూర్యులు చెప్పుకున్నా కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి ఏది నిజమో ఏది అబద్దమో తెలుస్తుంది. మీరు ఇదే మాటకి మీరు కట్టుబడి ఉండండి. నేను కూడా చెప్తున్నాను, ఇంకా ఇన్ని రోజులు కాబట్టి కొంత ఒక 1.5 year టైం ఇద్దాము. ప్రభుత్వం టక్కన వచ్చిన వెంటనే మనం విమర్శలు ఎక్కువగా చేయకూడదు, వాళ్ళకి టైం ఇచ్చి చేయాలని చెప్పి కొంత ఆగున్నాము. ఇంకటి నుంచి మేము కూడా ఏం చేస్తామంటే, మీరు ఎక్కడెక్కడ అవినీతి చేస్తారో ఆ సైట్కి వెళ్ళి మేము కూడా కూర్చుంటాం. మీకు నిజాయితీ అయితే మీరు నా సైట్ కాదు, నాకు సంబంధం లేదంటే మీరే రెవెన్యూ అధికారులను చెప్పి అవన్నీ క్లియర్ చేపిస్తే మేము మీ నిజాయితీ పనులు మేము కూడా ఒప్పుకుంటాం. మా ఎమ్మెల్యే నిజాయితీ పనులు మేము కూడా ఒప్పుకుంటాం. అట్ట కాదని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చి లోపల పెట్టి ఇంకో 2 కేసులు పెడతాను పెట్టుకోండి. ఇప్పుడు కొత్త కేసులు ఏం కాదు. నా మీద ఒక 6 కేసులు పెట్టారు, మా నాన్న మీద అడ్డదిరంగా కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, మా తమ్ముడి మీద పెట్టారు, ఇంకో మీద పెడుతున్నారు, మా కుటుంబంలో అందరి మీద పెడుతున్నారు, మా నాయకుల మీద, ఇక్కడ ప్రతి ఒక్క నాయకుల మీద కనీసం 4-5 కేసులు ఉన్నాయి. నేను నిజంగా ఇంతకుముందు మా జగన్ గారు చెప్తా ఉంటాడు, ఎన్ని కేసులుంటే అంత పెద్ద నాయకులు అవుతామని చెప్పి. నిజంగా మేము అదే నమ్ముతున్నాం. మీరు 10 కేసులు ఎక్కువ పెడితే మేము ఇంకా పెద్ద నాయకులు అవుతాం, కానీ మాకు ఏ విధంగా నష్టం కాదు. 10 రోజులు ఎక్కువ జైల్లో పెడితే మాకు కూడా ప్రజల కోసం పోరాడిన సాటిస్ఫాక్షన్ గా ఉంటుందని తెలియజేస్తున్నాను. తప్పకుండా మీరు చేసే ప్రతి అవినీతిని బయట పెడతాం, ప్రతి సైట్కి వెళ్ళి మేము కూర్చుంటాము. అవన్నీ కూడా తొందరలోనే కూడా ఇవన్నీ వెలుగు చూస్తాయని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా 20 ప్రెస్ మీట్ మాట్లాడిన తర్వాత మీ 4 నాయకులు మీరు బతుమాలో భయపెట్టో లేదా అడుక్కోనో మీరు మళ్ళీ నా మీద కూడా మాట్లాడిస్తారు. ఏం కాదు, మీరు మాట్లాడించండి, మేము కూడా స్వీకరిస్తాం. ఎందుకంటే వాళ్ళ మనసాక్షికి తెలుసు, వాళ్ళు మాట్లాడే వాళ్ళు మొన్న కూడా చూస్తున్నారు, దృఢంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు నిజంగా మనసాక్షికి తెలుసు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. తప్పకుండా ఇవన్నిటికి కూడా సమాధానం కూడా ఒకరోజు చెప్పే కాలం వస్తుంది. ప్రజలే చీకొట్టే కాలం దగ్గరలో వస్తుందని ఇక్కడ ప్రెస్ మీట్ మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.